వర్షం పడుతుంది అయినా సరే లోడింగ్ అయితే మంచిగానే చేస్తారు కానీ ఇక దొబ్బుడు అయితే అవుతుంది. ప్రతి ఒక్క బండి దొబ్బుడు అవుతా ఉంది. ఇక్కడ ధర్మారం క్వారీ ఇది. ఏం చేస్తాం తప్పదు మరి. ఇది ఒక పాయింట్ కానీ ఉంది దొబ్బుడు, ఇంకెక్కడా లేదు. కానీ 12 టైర్ అయినా 14 అయినా 16 అయినా ఏదైనా దొబ్బుడే. అక్కడ వెళ్తలేదు, టర్నింగ్ అయిపోయింది, దిగబడిపోతుంది. ఇట్లుంటుంది వర్షాకాలంలో పరిస్థితులు. ఎక్కడ పోయినా క్వారీలల్లా రోడ్లు బాగాలేక కొన్ని సంఘటనలు ఇలా మిగిలిపోతాయి. ఎంత చదువుని చేసి అటు ఇటు చేసినా కానీ దిగబడకుండానే అయితే పోతలేవు బండ్లు. చూడాలి ఈ బండి ఎట్లా పోతుందో. ఈ బండి అయితే పోతుందో చూడాలి. ఇక ఆగింది, మధ్యలో పోతుందా ఆగుతున్నాయి. ఒక 1000 రూపాయలు ఉంది. ఉన్నాయి ఇంకా 10 బండ్లు ఉన్నాయి. అన్ని బండ్లు దొబ్బుడు అయితే దొబ్బుతూ ఉండు. డోర్లు బెండ్ కాకుండా ఉంటే సంతోషం అబ్బా. మామూలుగా మరకలు అయితే అవుతూనే ఉంటాయి. చూడాలి మరి. కాకైతే దొబ్బడం అయితే దొబ్బుతుండే అన్ని బండ్లకి. కొన్ని బండ్లు అయితే అంగ్లర్లు పోవడం, డోర్లు బెండ్ అవ్వడం ఇట్లాంటివి అయితే జరుగుతూనే ఉంటాయి. కాబట్టి చూసుకోవాలి, జాగ్రత్తగా దొబ్బితే పర్లేదు. లేదంటే అడ్డదిడ్డంగా దొబ్బడం, గుద్దడం ఇట్లాంటివి చేస్తేనైతే బ్యాక్ డోర్లు అయితే బెండ్ అయిపోతాయి. చూడాలి, మనం బయటికి వెళ్ళిన తర్వాత చూసుకోవాలి. చూసుకుంటే పొజిషన్ ఏందనేది మనకు అర్థమవుతుంది. కానీ ఇట్లాంటి రోడ్లు ఉంటేనైతే చాలా ఘోరమైన పరిస్థితులు. కొన్ని వాగులల్లో డోర్లు మొత్తం విరిగిపోయినాయి ఉంది. అంగ్లర్లు బెండ్ అయింది కంప్లీట్గా. లాస్ట్ ఇయర్ ఎంతమందికి ఒక వీడియో ఇచ్చింది కదా, దాంట్లోనైతే బ్యాక్ డోర్ బెండ్ అయిపోయింది మనది. బెండ్ అయ్యి అంగ్లర్ విరిగిపోయింది. ఇట్లా ఒక అదనపు ఖర్చులు అయితే ఇట్లాంటివి ఏమన్నా బెండ్ అయితే మనకు బండికి బ్రేక్ డౌన్ అయినా, ఇబ్బందులైనా, ఏదైనా సమ్ రిపేర్లు ఏమన్నా పెడితే అదనం ఖర్చులు అయిపోతుంది. కాబట్టి చారణ నాన్నకి బారాన మసాలా అయితే దొబ్బేటోళ్ళు జర ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే, ఆపరేటర్ ఎక్స్పర్ట్ అయ్యి ఉంటే పర్లేదు. లేదంటే ఇక ఇబ్బందులు ఎక్కలేక వెనక్కి వస్తుంది. అట్లాంటి టైంలో ఆ మిషన్ వెనకాలనే బ్యాక్ టు బ్యాక్ అట్లే మూవింగ్ టు అట్లే వస్తే దుబ్బనికి క్లియర్గా ఉంటుంది. కానీ కొంతమంది అట్లా ఉండదు. చూడాలి ఇక మరి. బయటికి వెళ్ళిన తర్వాత చెక్ చేసుకోవాల్సింది వెహికల్ ఎట్లా. పెద్దగా అంటే ఏం కాలేదు. సరే కొండి అయితే విరిగిపోయింది. ఆంగ్లర్కి అయితే కొద్దిగా మరకలు అయితే పడ్డాయి. కాకపోతే బాగా ప్రెస్సింగ్ అయినట్టయితే గట్టిగా అయితే బెండ్ అయిపోవు. కానీ అయితే కొద్దిగా బాగానే గీతలు పడి టచ్ అయింది. కానీ వీళ్ళు వెహికల్ బ్యాక్ టు వెహికల్ వెళ్తూ ఉంటే దాని వెనకాలనే వచ్చి దొబ్బుతుంటే ఏం కాదు. లేదంటే ఇట్లా ఆంగ్లర్లు బెండ్ అవ్వడం ఇవన్నీ అయితే జరుగుతుంటాయి. కొద్దిగా మరకలు అయితే అయింది, పర్లేదు. దానివల్ల మనకు పెద్దగా ఏం ఇబ్బంది అయితే కాదు. కొన్ని సమయాలలో అయితే డోర్లు మొత్తానికి పోయే ఛాన్సెస్ ఈ మరకలన్నీ అయ్యాయి. ఎంతమందికి చేయించిన మరకలు, ఈ మధ్యలో అంగ్లర్, రైట్ సైడ్ అంగ్లర్, ఇలా మూలలు బెండ్ కావడం, లాస్ట్లో పెడితే ఇవన్నీ ఇరిగిపోవడం జరుగుతుంటుంది. వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.